WTC దక్షిణాఫ్రికాదే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న WTC ఫైనల్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో 27 ఏళ్ల తర్వాత ICC టైటిల్ను గెలుచుకుంది. లార్డ్స్ దక్షిణాఫ్రికా జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకుంది. లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఫైనల్లో బౌమా సేన విజేతగా నిలిచింది. 213కి 2 స్కోరుతో 4 రోజుల ఆట ప్రారంభించిన సఫారీ జట్టు మరో 3 వికెట్లు కోల్పోయి 83.4 ఓవర్లలో 285 పరుగులు చేసింది. ఐదేల్ మరక్రమ్ 136 అద్భుత శతకం సాధించాడు. విజయానికి 6 పరుగుల దూరంలో ఉండగా హేజల్వుడ్ బౌలింగ్లో ట్రానిస్ హెడ్ చక్కటి డ్రైవింగ్ క్యాచ్ అందుకోవడంతో 5వ వికెట్గా వెనుతిరిగాడు. అప్పటికే విజయం ఖాయం కావడంతో తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ల పని పూర్తి చేశారు. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 212 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టు 138 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా జట్టు 207 పరుగులు చేసింది. 282 పరుగుల లక్ష్యాన్ని బరిలో దిగిన సఫారీ జట్టు అనూహ్యంగా పుంజుకుని బౌలర్లకు సహకరించిన పిచ్పై ఐదేన్ మరక్రమ్, తెంబా బౌమా 66 పోరాటపటం ప్రదర్శించారు. బౌమా అవుటైన మరక్రమ్ దాదాపు చివరి వరకు క్రీజులో ఉండి దక్షిణాఫ్రికా జట్టుకు చిరస్మరణీయమైన గెలుపునందించాడు. 5 వికెట్ల తేడాతో లంచ్ బ్రేక్ ముందే మ్యాచ్ గెలిచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ను దక్షిణాఫ్రికా జట్టు కైవసం చేసుకుంది. చివరిగా 1998లో ఛాంపియన్స్ టైటిల్ను సఫారీ జట్టు గెలుచుకుంది. ఇప్పటికి 27 ఏళ్ల తర్వాత మరోసారి ICC టైటిల్ను నెగ్గింది. ఫైనల్లో ఒత్తిడికి గురై ఓడిపోతుందని తన మీద ఉన్న అపవాదుని దక్షిణాఫ్రికా జట్టు ఈ విజయంతో తొలగించుకుంది. సో ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ విజేత దక్షిణాఫ్రికా. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ న్యూస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.